మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనరాలవై ఉండి, నువ్వు బలహీనుడు అయి ఉండి నీ ఆత్మీయ జీవితంలో బలవంతుడు కావడానికి నువ్వు ప్రయాసపడుతున్నావేమో, వాటి గురించి ఆసక్తి కలిగి నేను ఆత్మీయ జీవితంలో బలహీనుడిగా ఉండకూడదు, బలహీనరాలు ఉండకూడదు, దేవుని కొరకు బలంగా వాడబడాలి, నేను బలవంతుడిగా మారాలని చెప్పి ఆశపడుతున్న నీతో, పరిశుద్ధమైన జీవితం కోరుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, నీతోనే, దేవుని కొరకు ప్రత్యేకించబడిన నీతోనే దేవుడు ఉదయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు యేసయ్యని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయాన యేసయ్య బాప్తిజం తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది, ఆత్మదేవుడు తనను ప్రేరేపించిన విషయం ఏదంటే ఎడారి వైపు తీసుకుని వెళ్తున్నాడు. అవును, ఎడారి వైపు తీసుకెళ్తున్నాడు. దేనికనంటే దేవునితో 40 దినాల సహవాసానికి, దేవునితో గడపడానికి, ఇంకా ఆకలి వైపు, తిండి వైపు, ఎటువైపు లేకుండా తన జీవితంలో దేవుని వైపు పూర్తి గడపడానికి తీసుకుని వెళ్తున్నాడు. చూడండి, ఈ ఆత్మీయ జీవితం కొరకు, లేకపోతే పరిశుద్ధమైన బ్రతుకు కొరకు ఎవరైతే సపరేట్ చేసుకుంటారో వారి జీవితాన్ని యేసు ఒక ఉదాహరణ మిగులుస్తున్నాడు. ఆ ఉదాహరణ ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మీయ జీవితం కొరకు ఒక వ్యక్తి ఆలోచించి దేవునితో సవాసు గురించి పక్కకు తన జీవితాన్ని తీసుకుంటాడో వెంటనే అపవాది ఎంటర్ అయిపోతున్నాడు. బైబిల్ చెప్తుంది, అపవాది ఎలాకలో తను విసిగించడం ప్రారంభించాడట. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను, ఈ పైనుంచి కిందకు దూకేసే, ఇగో నువ్వు ఇంకో చాలా చాలా విషయాలు చెప్తూ అపవాది ఏదో ఒక విధంగా టెంప్ట్ చేయడం చూస్తున్నట. జాగ్రత్తగా అంటే ఏ ఉదయాన్న నువ్వు ఆత్మీయ జీవితం గురించి నీ జీవితాన్ని పక్కకు తీసినప్పుడు అపవాది వచ్చేస్తాడంతే. దేవునికి చెప్పున నేను టెంప్ట్ చేయడానికి ఈ లోకపు విషయాలన్నింటినీ ముందు పెడతాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా ఉండకుండా బలహీనుడు అయిపోవాలని చెప్పి నువ్వు తీసుకున్న మార్గాల వైపు నువ్వు వెళ్లకుండా నీ ముందే అప్పుడే నీ స్నేహితులు తీసుకొస్తాడు, నీ బంధువులు తీసుకొస్తాడు. నువ్వు దేవుని సంఘానికి వెళ్ళాలని బయలుదేరి నీవు నీ ఇంట్లో ఉన్న బంధువులు ఎక్కువైపోవడం వల్ల, నీ కుటుంబం ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే నీ స్నేహితులు ఎక్కువైపోవడం వల్ల వారి వల్ల నువ్వు ఆగిపోవడం అపవాది చేస్తాడు. ఏదో ఒక విధంగా అపవాది నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా వాడు చేసే పని అదంతా కూడా. కానీ యేసయ్య దేవుని మాట ద్వారా ఎదిరించడం ప్రారంభించాడు. ప్రతి దానికి కూడా దేవుని మాట చెప్తూనే వెళ్ళాడు. అవును, ఈ ఉదయాన్న దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించడం ఎలా కూడా, అలా టెంప్ట్ చేస్తున్న అపవాదిని ఎలా ఎదిరించాలంటే మళ్ళా తిరిగి దేవుని మాటతోనే ఎదిరించాలి, మళ్ళా తిరిగి దేవుని మాటనే చెప్పాలి. లేదు, దేవుడిని యెహోవాను మాత్రమే సేవించాలి, మొరక్కాలి, మరి దేన్ని కూడా నేను మొరక్కను. నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుని కోసం ప్రత్యేకించబడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అవును కదా, ఇవన్నీ నువ్వు చూసావు కూడా, ఇవన్నీ నువ్వు గమనిస్తున్నావు కూడా. ఈ ఉదయాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ఆత్మీయ జీవితంలో బలంగా నువ్వు నిలబడాలని కోరితే దేవుని మాట పట్టుకో. అపవాది ఖచ్చితంగా నేను టెంప్ట్ చేయబోతున్నాడు, ఎన్నో విషయాల్ని ముందుకు తేబోతున్నాడు. ఈ విషయాలు ఎలా ఎదుర్కొంటావు అంటే మరలా దేవుని మాటతోనే. దేవుని మాటను చదువుకుని వెళ్ళు, ఆ మాట ప్రతి దినము పలకడం ఇష్టపడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో బలవంతుడై అనేకుల్ని బలపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఈ ఉదయాన్న కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయాన్న నేను దేవుడు ప్రత్యేకించి, బలపరిచి, అభిషేకించి ముందు తీసుకుని వెళ్ళాలని నేను నీ గురించి ప్రార్థన చేయబోతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ప్రత్యేకించబడి, పరిశుద్ధపరచబడి, అయా వారు నీతిమంతులుగా తీర్చబడినందుకు నీకు స్తోత్రాలు. నీ మాట సెలవిచ్చుచున్న విధంగా నీవు నీ ప్రజలను అభిషేకించావని, నీ ప్రజలను ప్రత్యేకించావని, అయ్యా ఇగో నీ బిడ్డలు నీ సేవ కొరకు సిద్ధపడుతుండగా, నీ పని కొరకు సిద్ధపడుతుండగా, వారి లోకం నుంచి ప్రత్యేకించుకున్నట్టుగా అపవాది ఎన్నో టెంప్టేషన్స్ వారి ముందు తీసుకొస్తుండగా ఏ విషయంలో కూడా లొంగిపోకుండా నీకు మాత్రమే సమయం ఇచ్చేవారుగా, నీకు మాత్రమే వారి జీవితాన్ని ఇచ్చేవారుగా నీ కృపతో నడిపించండి. ఎవరికి ఈ లోకంలో ఇచ్చేయకుండా, ఎవరికి వారి జీవితం నమ్మేయకుండా, అవి వారు బిజీ అయిపోకుండా నీతో గడుపునట్లుగా నీ కృపను వారు కలుగేసి నడిపించమని అడుగుతాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ జీవితం నాకు ఇచ్చావు. అపవాది నీ జీవితం పైన కన్ను వేసి, అవును నిజంగా దేవునితో ఉన్న సంబంధాన్ని నువ్వు వెళ్ళని కోల్పోవాలని, ఆ గడియలు కోల్పోవాలని, ఆయనతో గడపకూడదని వాడు ఎన్నెన్నో టెంప్టేషన్స్ నీ ముందు తీసుకొస్తాడు. వాటన్నిటిని జయించి నువ్వు ముందుకు వెళ్తూగాక. నేను చెప్తున్నాను వినండి, జయించడం వేరే ఎక్కడ లేదు, దేవుని మాటలో మాత్రమే ఉన్నది. దేవుని మాటలు చదవడం ప్రారంభిస్తే నువ్వు జయిస్తావు. God bless you.
సీ యూ టుమారో.